హాయ్ అండి. నేను మీ మౌనిక. ఈరోజు వ్లాగ్‌లో పారిజాతం వృక్షం గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వృక్షాన్ని కృష్ణ పరమాత్ముడు సత్యదేవి కోసం ద్వారకకు తీసుకొచ్చారంట. ఈ వృక్షం గురించి వినటానికి చాలా బావుంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. దేవతలందరికీ అత్యంత ప్రీతికరమైన పుష్పాల్లో ఈ పారిజాత పుష్పం ఒకటంట. అయితే ఈ పువ్వులతో మనం ఈ కార్తీక మాసంలో దేవుని పూజిస్తే చాలా మంచిదని అందరి నమ్మకం. ఈ పుష్పాలని మాలగా కట్టి ఈ కార్తీక మాసంలో సోమవారం పూట శివుడికి అలంకరిస్తే చాలా మంచిదని నమ్ముతూ ఉంటారండి. అయితే ఈ పుష్పాలు దేవతలందరికీ చాలా ప్రీతికరమైన పుష్పం అంట. ఈ కార్తీక మాసంలో ఈ పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదని చెప్పి కొంతమంది ఈ పువ్వులు దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఎవరి దగ్గర అయితే ఈ పువ్వులు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పువ్వులు ఎక్కువగా కలెక్షన్ చేసి వాటిని ఎండలో పెడతారంట. ఎండలో పెట్టి ఎండేసేసి ఆ ఎండిన పువ్వులు రోజు కొంచెం కొంచెం శివాలయానికి తీసుకువెళ్ళి పూజిస్తారంట. నేను పర్సనల్‌గా విన్న విషయం అయితే ఇది. అలా ఎండబెట్టేసి మరి ఈ పుష్పాలతో దేవుడిని పూజిస్తారంట ఈ కార్తీక మాసంలో. అందరికీ ఈ పుష్పాలైతే అందుబాటులో ఉండవు కదా! అలా అందుబాటులో లేని వాళ్ళు ఇలా పువ్వులు ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకొని ఇలా చేస్తారంట. కృష్ణుడు ఈ వృక్షాన్ని ద్వారకకి ఎలా తీసుకొచ్చారో చూద్దాం ఇప్పుడు. కృష్ణ పరమాత్మ సత్యదేవి ఒకానొక సమయంలో ఇంద్రుడి నందనవనంలోకి వెళ్ళారు. అప్పుడు కల్పవృక్షంని సత్యభామ చూసి కృష్ణుడితో ఈ వృక్షం మన ద్వారకలో ఉంటే బాగుంటుంది అని కోరిందంట. అప్పుడు కృష్ణుడు ఆ పారిజాతం మొక్కని వేలతో సహా పిగిలించగా ఇంద్రుడికి కోపం వచ్చి కృష్ణుడితో యుద్ధం చేయగా ఇంద్రుడిని కృష్ణుడు అణచివేయగా ఇంద్రుడు కృష్ణుడి కాలు పట్టుకొని క్షమాపణ కోరారు. ఆ విధంగా పారిజాత వృక్షంని కృష్ణుడు సత్యభామ భూలోకంకి తీసుకువచ్చారు. ఈ దేవతా వృక్షం భూలోకంకి ఎలా వచ్చిందో చూశారు కదండి. ఇంకా ఈ వృక్షం యొక్క స్పెషాలిటీ కొన్ని ఏంటో చెప్తాను. ఈ పువ్వులు కింద పడినవి మాత్రమే మనం ఏరుకోవాలంట. ఈ చెట్టుని ఊపి బలవంతంగా పువ్వులు కింద పడేలాగా చేయకూడదు. ఇంకా ఆ చెట్టుకి ఉన్న పువ్వులను కూడా మనం కోయకూడదు. ఇలా కింద పడినవి మాత్రమే మనం ఏరుకోవాలని అంటూ ఉంటారు అందరూ. ఈ పువ్వులు సాయంత్రం టైం వికసిస్తాయి. ఉదయం సంధ్యా సమయానికి కింద పడుతూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ చెట్టు కింద పేడతో అలుకుతారు. అలికేసి ఆ కింద పడ్డ పుష్పాలు దేవునికి పూజిస్తూ ఉంటారంట. అలా చేయడం వలన చాలా మంచిదని నమ్ముతూ ఉంటారు. ఇంకా ఈ వృక్షం యొక్క ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట. ఒక పెయిన్ కిల్లర్ లాగా ఇంకా చాలా జ్వరాలు తగ్గించడానికి చాలా రకాలుగా ఉపయోగిస్తారంట ఈ వృక్షం యొక్క ఆకుల్ని. ఈ వృక్షం యొక్క గింజలు చుంటి సమస్యలు తగ్గిస్తుందంట. ఇంకా ఇది కూడా చాలా ఔషధ గుణాలని కలిగి ఉందంట. ఈ వృక్షం యొక్క పువ్వుల పరిమళం చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ పువ్వుల్ని అందరూ వచ్చి ఇలా కింద పడిన మాత్రమే ఏరుకుంటున్నారు. ఈ కార్తీక మాసంలో ఈ పువ్వులతో పూజిస్తే చాలా మంచిదని అందరూ నమ్ముతూ ఉంటారు. సూర్యోదయం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు అలా ఒక్కొక్క పువ్వు అలా కింద పడుతూ ఉంటుంది. ఈ వృక్షం యొక్క చరిత్ర ఇది విన్నారు కదండి. మీలో ఎవరి దగ్గరైనా పారిజాత వృక్షం ఉందా? అయితే కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.